నాకు అరే ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా మర్చిపోయినా, మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, అది అస్సలు మర్చిపోవద్దు. ఏందే నాకు తెలుసు, చికెన్ కడిగి పెట్టినా, నువ్వు ఆ రెసిపీ చేస్తావు చూసినావా? నేను చెయ్యా ఈరోజు, ఇవాళ చెయ్యి ప్లీజ్. నేను చెయ్యా, నువ్వు చేస్తే సూపర్ ఉంటుంది, చెయ్యి. నేను చెయ్యమ్మా. చెయ్యి చందు, ఎందుకు బతిమాలించుకుంటావు అట్లా అన్నిటికీ? ఎందుకంటే చందును కాబట్టి నేను చేస్తే మంచి తింటుందంట ఆమె. నువ్వు జొన్న రొట్టెలు చేయమంటే చేసినా మరి, ఇప్పుడు కాదు తర్వాత చేస్తా అన్నది. జొన్న రొట్టెలు చేయలేదా? ఇప్పుడు కాదు, ఇప్పుడు నాకు చికెన్ జొన్న రొట్టెలు చేస్తావు అంటే చేస్తా అన్నా. ఇప్పుడు కాదు, ఎంత అయింది? నువ్వు పొద్దున్న చెప్తే సాయంత్రం కల్లా చేసి పెడతాడు. చందు ఒక రెసిపీ చేస్తాడు, సూపర్ ఉంటది, చెయ్యమంటే బతిమాలించుకుంటున్నాడు. మరి సూపర్ ఉంటది అన్నప్పుడు దానికి ఒక వాల్యూ ఉండాలి కదా. వాల్యూ ఉంది, అన్ని రెడీ చేసి, అందుకే బతిమలాడించుకోవాలి. గంట తిప్పాలి అంతేనా? సరే ఫస్ట్ నేను చెప్పి నేను రెడీ చేయి. ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేయి, పచ్చిమిర్చిలు కట్ చేయి, ఫస్ట్ 2 అయితే కట్ చేయి. చెఫ్ వచ్చి ఇట్లా గంటకి వెళ్తాడు అంతే, అన్ని చేయడు. ఓకే, ఆనియన్ 3. అమ్మ ఈమె క్లారిటీ మళ్ళీ తీసుకొచ్చింది. నేను కాఫీలు అడిగితే ఈమె చికెన్లో చెప్తుంది క్లారిటీ, పెద్దగా చిన్నయ్యా. చాలు. ఏమో చాపర్ కొనుక్కుని చాపర్లో కట్ చేస్తా ఈ అంట, తొందరగా కనుక్కుందా. నాప్సాల్ చాపరు ఎన్నిసార్లు వాడినాం అది? చాలాసార్లు వాడిన ఆనియన్కి. మరి చికెన్లో ఆనియన్ ఎక్కువ పడుతుంది కదా. ఫస్ట్ ఆనియన్ సన్నగా తరుముకోండి, చూపిస్తా రెసిపీ, చేసుకోండి మీరు కూడా, మస్తు ఉంటుంది. ఆనియన్స్ మీడియం సైజ్, పెద్దవి కాదు చిన్నవి కాదు. క్లారిటీ. అన్ని ఫస్ట్ కట్ చేస్తే ఇంక ఇదెందుకు, 2 ముక్కలు చేసి అది అంత చిన్న వేయాలి, అంత తిరగదు, అది బ్లేడ్ పోతుంది. అనవసరంగా థ్రెడ్ పోయింది అనుకో పనికి రాకుండా అవుతుంది. అది ఎందుకు నువ్వు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు? ఇట్లా పెట్టి అయితే వస్తుంది. మస్తు పని చేస్తుంది గైస్. వావ్, ఒకటే తిప్పుడు 2 నిమిషాలు 4 కూరలు రెడీ. మస్తు వచ్చింది. అందులో వేయాలి. వావ్, నేను సంబరాష్ట్రానికి గురవుతున్నాను. ఉల్లి గోసెలు, టమాటా తిప్పలు, క్యారెట్ కష్టాలు, బీట్రూట్ బాధలు ఇంకా పోయినట్టే. కొనుక్కోండి కొనుక్కోండి కొనుక్కోండి, చాపర్ కొనుక్కోండి, కన్నీళ్ళు దూరం చేసుకోండి. అబ్బా, ఈ డైలాగ్ అప్పుడు రాలేదు, వస్తుంది కదా డైలాగ్. నాలో ఒక రచయిత ఉన్నాడు అనిపిస్తుంది అప్పుడప్పుడు. నీ అమ్మ ఒక్కొక్కసారి ఒక్కొక్క మాటలు ఇట్లా వస్తాయి అప్పుడప్పుడు. నాలో అయిపోవడం కాదు, ఎప్పుడో అయిపోయినా నాకు తెలియకుండా మతి మరుపులో మర్చిపోయినా, బ్రెయిన్ ఫాగ్లో మర్చిపోయినట్టున్నా. నాలో రచయిత ఉన్నాడు, తీస్తా రచయితని బయటికి తీస్తా. పచ్చిమిర్చి కూడా ఇట్లా అట్లా కట్ స్లైసెస్ చేసుకోండి. సో ఈ కడిగిన చికెన్లో ఈ తరిగిన ఉల్లిపాయలు, బా ఏం రైమింగ్. కడిగిన చికెన్లో తరిగిన ఉల్లిపాయలు, అబ్బా 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 మస్తున్నది. చీల్చిన పచ్చిమిర్చీలు, బా చీల్చిన పచ్చిమిర్చి, ఏం రైమింగ్. అండ్ నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. పేస్ట్ స్పూన్ కావాలి చెఫ్కి, అన్ని చేతికి ఉండాలి ప్రసన్న. ఇట్లుంటే ఎట్లా చెప్పు, నాకు ఇట్లుంటే నచ్చదు, నేను వెళ్ళిపోతా. నీకు ఏమేమి కావాలా నా చేతికి ఉండాలి, అన్నీ రెడీ ఉండాలి నువ్వు అక్కడ. జింజర్ గార్లిక్ పేస్ట్ నేను గట్టిగానే వేస్తా, మంచిగా ఉంటుంది. కరివేపాకు కూడా వేసేస్తా. నిమ్మకాయ, 2 లెమన్స్. ఓకే, నిమ్మకాయలు వేసేసిన. ఇదేంటి దీన్ని ఏమంటారు, లవంగాలు 4 వేసిన. ఏంటిది, మిరియాలు కొన్ని వేసిన. అండ్ గైస్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, గుర్తుంది కదా, ఇది ఒరిజినల్ సిన్నమన్ స్టిక్. అండ్ ఉప్పు తగినంత, ఎంత తగ్గుతుందంటే అది మీ ఇష్టం. 1 టేబుల్ టీ స్పూను, 2 టీ స్పూను,
సూపర్ తగ్గుతుంది. ఇప్పుడు జార్లు మంచి ఉన్నాయి కదా, ఏమో కొనుక్కుంది కిచెన్లో, నాకు కావాలని జార్లు కొనుక్కుంది. ఒకటి సాల్ట్, ఒకటి ఇంకోటి షుగర్ అంట. నెక్స్ట్ పసుపు, కారము, కొంచెం పసుపు, కారం, ఇది కూడా కేన్ పేపర్ వేస్తాను, మీకు నచ్చింది మీరు వేసుకోండి. ఇది పకోడీ కలిపినట్టు కలుపుతా అంతా. ఫస్ట్ పిచ్చ కారం ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ఆయిల్ పోస్తా, ఆర్గానిక్ ఆయిల్ ఇది. ఓకే, ఇంకేమన్నా మర్చిపోయినా ప్రసన్న? నిమ్మకాయ వేసేసిన అది. ఓకే, సో ఇవన్నీ మొత్తం ఇట్లా వేసిన తర్వాత కలుపుకోవాలి, పకోడీ కలుపుకున్నాడు కలుపుకుంటా అంతే. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో వేసేసి అట్లా తుమ్మాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి మంచిగా కలుపుకుంటా. ఏదో తక్కువైందని నాకు ఫీలింగ్ ప్రసన్న. నేను చెప్పిన ఏమైనా ఇంకా మర్చిపోయినా ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఎస్ కోమల్, నాకు అరే ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా మర్చిపోయినా, మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, అది అస్సలు మర్చిపోవద్దు, అదే టేస్ట్ వస్తుంది. గుర్తు తెచ్చుకో, చెప్తా. కమాన్, ఇది ధనియాల పొడి. నీకు రాదు, నీకు తెలీదు, చూసి మర్చిపోతావు. తిన్నప్పుడు మంచిగా తింటావు కదా. అండ్ మెయిన్ వచ్చేసి ఆరిగానో, మస్తు ఉంటుంది. ఇది వేస్తాను నేను చికెన్లో, కర్రీలో వేస్తాను ఆరిగానో, సూపర్ టేస్ట్ వస్తుంది. క్లోజ్అప్. ఎస్, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుకొని కడాయిలో నూనె వేసి, వచ్చిండు పోరడు. ఏం కాదు విహానికో, వాట్ యు వాంట్? ఎందుకు నా కోపము ఎవరి మీదరా? వచ్చిండు, నీళ్ళు పడేసిండు, ఇంత పట్టుకుండు, ఇట్లా పోరాడు అంతా పడేసి డ్ర అనుకుంటా పోతాడు మళ్ళా. అంతే, చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నంలకైనా చపాతీలకైనా మస్తు పచ్చి చికెన్. ఈ రెసిపీ పేరు పచ్చి చికెనా? పిచ్చోళ్ళే తింటారు. అండ్ మేక్ షూర్ అండి మీ దగ్గర ఇట్లాంటి మంచి కడాయి ఉండేలా చూసుకోండి. ఇది చాలా హెవీ వెయిట్ ఉంటాయి అనమాట, మంచి స్టెయిన్లెస్ స్టీల్, అండ్ హీట్ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తుంది, వంటలు మంచిగా వస్తాయి. యాక్చువల్ చెప్పాలంటే ఇట్లా పెట్టి ఇట్లా కొట్టిరనుకో, ఎవరైనా దొంగోడు వచ్చిందనుకో, ఇట్లా పెట్టి ఇట్లా కొడితే దెబ్బకి చచ్చిపోతాడు, అంత బరువు ఉంటుంది. ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకోండి, కొంచెం ఎక్కువనే వేస్తాం ఆయిల్ అయితే. నేను ఆయిల్ వేడయ్యాక అప్పుడు కొన్ని మిగిలినాయి కదా, పచ్చిమిర్చి, ఇదేంటి ఉల్లిపాయ వేసేద్దాం. ఆయిల్ వేడైందా? ఏంటది, 2 ఆకులు, ఒకటి కింద పడింది కాబట్టి వేసేస్తున్నాం. ఇది బాటిల్, పొట్టి బాటిల్. ఇంకో ఇంగ్రీడియంట్, ఇది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఏంటి తెలుసా ఇది? ఏమంటారు దీన్ని? ఇలాచీ పౌడర్. నెక్స్ట్ ఇందులో కూడా కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోండి. దగ్గర పెట్టు, ఆడియన్స్కి అది చూపి ప్రసన్న. దగ్గర పెడుతున్న నా మూతులు ఏముంటుంది, చికెన్ ఉండదు కదా, ఇక్కడ పెడుతుంటే అది చూసి అప్పుడే తినాలనిపించాలి. అట్లా పెట్టాలి కెమెరా యాంగిల్. పెట్టు ఇట్లా మంచిగా, ఇట్లా ఇట్లా దగ్గరికి పెడితే అర్రే ఏ ముందరా అని తినాలనిపించాలి. అబ్బా కాలింది, అట్లాంటి కట్ చేయాలి, అట్లాంటి కట్ చేయమ్మా. అల్లం ఎంత అల్లం పేస్ట్ వేసిండు, ఇలా కొంచెం హెల్ప్ చేయమంటుంది అల్లం పేస్ట్కి. తింటావు కదా మంచిది. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని ఇందులో డంప్ చేయాలి. ఇది ఉంచుకోండి,
పెట్టి ఇప్పుడు ఇది పడేయకండి, ఉంచుకోండి, లాస్ట్కి వనికి వస్తుంది. ఈ చికెన్ ఇట్లా మంచి కలిపేసుకొని మూత పెట్టేసేయండి. ఎస్, ఇప్పుడు కొంచెం ఉడుకుతుంది, అట్లా ఉడకనించాలి. ఇంకేమైనా పనులు ఉంటే చేసుకొని రాపోండి. అది కొంచెం ఉడకనియాలి. ఈ లోపల మీకు ఏమైనా పనులు ఉంటే చేసుకొని వచ్చేసేయండి, కొంచెం ఉడుకుతుంది అది. చిన్నకొడుకు అప్పుడే చికెన్ వండుతో సార్ ఏనే ఉంటుంది. అవ్వలేదు కన్నా, ఇంకా అవ్వలేదు, టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. ఓకే, ఓడ్చుకో, కొంచెం టైం పడుతుంది బుజ్జి, ఆగు. ఇప్పుడు ఇట్లా పోయిపోయిన పెట్టంగా నోట్లో పడాలి నీకు. నువ్వు ఏడిస్తే రాదు, అస్సలు రాదు. అయ్యపో, అస్సలు పెట్టా నేను మళ్ళా. ఇది చూడు, ఏడిస్తే అన్ని నోట్లోకి వస్తాయి కదా, ఏడవాలి అంతే. ఏడుతొత్తా అదరా అన్ని నోట్లకి తీసుకోబోతుండవు నాడికి. విహాను రెడీ కాలే ఇంకా, ఇట్రా ఇట్లా రెడీ కాలేదు ఇంకా, ఇట్రా. ఆకుర పెట్టాడు కాదు, ఆకుర పెట్టేసాడికి, ఆకుర పెట్టేసాడు. ఆకుర తిన్నాను, మంచిది, గుడ్ ఫర్ హెల్త్. మేము చికెన్ తింటాం, నువ్వు ఆకుర తినేసే. తిన్నాను, ఆకుర తిని, నీకు ఆకుర వెరీ గుడ్. పెట్టుకో, ఇంకొంచెం పెట్టుకో కావాలంటే. నువ్వు చికెన్ తినకపోయినా పర్లేదు నాన్న, పెట్టుకో, ఆకుర పెట్టుకో, వెరీ గుడ్. ఘోరమైన బేస్ వాయిస్ ఉంది కానీ నీకు, నవ్వొస్తుంది ఇప్పుడు ఆకుర పెట్టగానే. నువ్వు తినేసి, ఆకుర తినేసి, మమ్మీ డాడీ చికెన్ తింటారు, ఓకేనా? వెరీ గుడ్. షర్ట్ మార్చకపోయినా అంటుతుంది అంతా, పనిలో ఉంటుంది చాలు. ఫ్రెష్ ప్యాచ్ పెట్టిండి, కనిపిస్తుందా? బాగా తుడిచి ఎంత కాపాలుగా వెళ్ళరు మేము ఇక్కడ టీవీకి. తిను, ఎంజాయ్ ఆకుకూర. మంచిగా ఉడుకుతుంది, ఇట్స్ కుకింగ్. వావ్, మధ్యలో ఒకసారి తీసి కలుపుకోండి, అది కూడా చెప్పాలా అనుకుంటారా? చూడండి, దొరికింది, మామూలుగా లేదు, చూస్తారా? నేను తినిపిస్తా. ఇంకా కావాలంటే కర్రీయే కదా, నేను తినిపిస్తా, మళ్ళీ నువ్వు ముట్టుకోకు. ఇట్లా కొంచెం ఉడుకుతుంది కదా, ఉడికిన తర్వాత గిన్నెకి ఇట్లా అంటుకుంటూ ఉంటుంది. గిన్నెకి ఇట్లా అంటుకుంటుంటుంది కదా, ఇది ఇట్లా అంటుకుంటుంది గిన్నెకి. సో ఈ టైంలో ఏం చేయాలంటే, మన పాత గిన్నె ఉంటుంది కదా, అందులో మనం అంతా చేసుకున్నాం, అందులో పెరుగు వేసుకోవాలి. అందులో పెరుగు వేసుకొని కలిపేసుకొని, ఎస్ దా ఇందులో కొంచెం మిగిలిందని చెప్పేసి మళ్ళీ నీళ్ళు లేచి ఇట్లా కకృతి చేయొద్దు, అది వదిలేసేయండి, ఏం కాదు. నీళ్ళు వేస్తే మళ్ళీ టేస్ట్ పోతుంది, ఫ్లేవర్స్ పోతాయి. ఇప్పుడు వేస్తాం కదా, ఇప్పుడు కింద ఉన్నదంతా అంటుకున్న మసాలా అంతా ముక్కలకు అంటుకుంటుంది, అది తిరిగిపోతుంది టేస్ట్. ఇట్లా కలుపుకొని కొంచెం హై ఫ్లేమ్లో ఉడికించుకొని, తర్వాత కొబ్బరి పొడి ఉంది కదా, ఉందా కొబ్బరి పొడి వేసేసి కొత్తిమీర వేసి దింపేసేయాలి. అంతే గైస్, ఇంకంతే. కొంచెం ఉడికించేసుకొని కొబ్బరి పొడి వేసేసి కొత్తిమీర వేసేసి మెక్కడమే. నా చికెన్ రెసిపీ మీకు నచ్చినట్టయితే గట్టిగా ఒక లైక్ వేసుకోండి. లే వస్తున్నా, కూర్చోండి. చికెన్ రెడీ. ఓ విహాన్, లే హాయ్, బరువుంది. ఎస్, కమ్ ఆన్, లెట్స్ ఈట్. ఏం తింటావు రాను? నీ ఫుడ్ అయిపోయింది. అయిపోయింది కన్నా, నీ ఫుడ్ అయిపోయింది. ఒక పావు గంట అయితే అయిపోయేది. ఇప్పుడే అయింది అన్నాము, ఇప్పుడే చేయగడుకున్నాడు. ఆగరా అంటే ఆగలే, మళ్ళీ చికెన్ కావాలంటే. అరే షర్ట్ చేంజ్ చేసుకో ఫస్ట్, నువ్వు షర్ట్ కొత్తది పాడవుతుంది, నువ్వు మొత్తం పూసుకుంటావు షర్ట్కి. షర్ట్ చేంజ్ చేసుకున్నాక కూర్చోను. వావ్, లుక్ ఎట్ దిస్ చికెన్. ఇట్లా వేసుకోవాలి. ఎంజాయ్ యువర్ మీల్. మేమిద్దరం పెట్టుకున్నాం, వాడికి పెట్టాలి అని చెప్పేసి ఎట్లా కూర్చుంది చూడాడు. ఏం కన్నా అట్లా కూర్చున్నావు? ఏం కావాలి కన్నా?
సూపర్ ఉంది. మ్మ్.